హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ్ కల్ప. ఈరోజు మన మిద్దె తోటలో ఈజీగా పెంచుకోగలిగిన అనేక రకాల ఆకుకూరల్ని చూద్దామండి. ఇది కొత్తిమీర అండి. మనం విత్తనం వేశాక వితిన్ 7 to 10 డేస్లో జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది మనం ప్రతిరోజు ప్రతి కూరల్లో యూస్ చేసుకుంటాం కదండి. అండ్ మనం కషాయం లాగా తాగితే ప్రతిరోజు, అలాగే 7 రోజుల పాటు కషాయం తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వామాకు చెట్టు అండి. మనం కొమ్మల ద్వారా కూడా వామాకు పెంచుకోవచ్చు. కొమ్మల్ని నేలలో గుచ్చేస్తే వితిన్ 7 to 12 డేస్లో మనకు ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. ఈజీగా పెంచుకోవచ్చండి. వీటికి ఎటువంటి తెగుళ్ళు రావు ఈ మొక్కకి. ఇది ఉదయాన్నే లేచాక మనము కషాయం లాగా చేసుకొని తాగొచ్చు. వామాకుల్ని వాటర్లో వేసేసి మరక కాచేసి తాగొచ్చు. లేదంటే 2-3 ఆకుల్ని డైరెక్ట్గా నమిలినా కూడా జీర్ణశక్తికి చాలా మంచిదండి వామాకు. ఇంకా మనం ఏ కూర వండుకుంటున్నా కానీ పోపులో వామాకు వేసుకోవచ్చు. దీన్ని ఎర్ర తోటకూర అంటారండి. తోటకూరలో చాలా కలర్స్ తోటకూరలు ఉంటాయండి. మనం ప్రతిదీ మన మిద్దె తోటలో ఈజీగా పెంచుకోవచ్చు. ఇది చుక్కకూర అండి. కొంచెం పుల్లగా ఉంటుంది ఈ ఆకుకూర. మనం పప్పులో ప్రతి వెజిటేబుల్తో పాటు కూడా ఈ ఆకుకూరని వండుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి. ఇంకా ఇది కరివేపాకు అండి. కరివేపాకు ప్రతి కూరలో వేస్తాం కదండి. ప్రతిరోజు మనకు అవసరమే. ఇది కంటికి చాలా మంచిదండి. ఇకపోతే ఇది చామాకండి. భూమి లోపల చామగడ్డలు వస్తాయి. చాలా వరకు దీంతో బజ్జీలు చేసుకుంటారు. కొంతమంది పప్పులో కూడా వేసుకుంటారండి చామాకుని. ఇంకా ఇది ఎర్ర బచ్చల కూర అండి. బచ్చల కూరలో 2 రకాలు ఉంటాయి, గ్రీన్ది, ఎర్ర బచ్చల కూర. ఈ ఎర్ర బచ్చల కూర కాడలు ఎర్రగా ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది. గ్రీన్ బచ్చల కూర కంటే ఈ ఎర్ర బచ్చల కూర రుచి చాలా బాగుంటుంది. దీన్ని కూడా పప్పులో వేసుకోవచ్చు, ఇంకా బజ్జీల్లాగా కూడా చేసుకోవచ్చు. పకోడా చేస్తారు. ఇది చింత చిగురండి. చింత చిగురు కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మనం ఒక చెట్టు పెట్టుకుంటే చాలు, ఎప్పటికప్పుడు లేత చింత చిగురు మనం తెంపుకోవచ్చు. ఇంకా ఇది మునగ చెట్టు అండి. మునగకాయలే కాదు, మునగాకు చాలా మంచిది అని ఆరోగ్యానికి మనం వింటున్నాం కదండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మునగాకును వాడుతున్నారు. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది ఎర్ర గోంగూర అండి. కాడలు ఎర్రగా ఉంటాయి. గోంగూరలో 2 రకాలు ఉంటాయి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఈ తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూర కొంచెం పులుపుదనం ఎక్కువ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు కదండి, పాలకూర. మనం అందరం యూస్ చేస్తాం ఇది. ఇంకా ఇది మెంతి కూర. మనం రోజు కిచెన్లో వాడే మెంతులు ఉంటాయి కదండి, వాటిని వేసేస్తే చాలు 2-3 రోజుల లోపల ఆకు రావడం స్టార్ట్ అవుతుంది. చాలా ఈజీ పెంచుకోవడం. దీన్ని పొనగంటి కూర అంటామండి. ఇది కూడా కంటికి చాలా మంచిదని చెప్తారు. ఇది ఉల్లికాడలు. ఉల్లి విత్తనాలు వేసేస్తే ఉల్లికాడలు వచ్చేస్తాయి. ఇది తెల్ల గోంగూర అండి. నేను ఇందా చెప్పాను కదా, ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది. పులుపు అంత ఇష్టపడని వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్, మనం మిద్దె తోటలో ఈజీగా పెంచుకోగలిగిన అనేక రకాల ఆకుకూరలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.